అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీభవాని. ఇవాల్టి ఈ వీడియోలో సమ్మర్ ఇంటర్న్షిప్స్ తెచ్చుకోవడం ఎలా, అది కూడా ప్రైమర్లీ ఫర్ బీటెక్ డిగ్రీ డిస్కస్ చేద్దాం. అండ్ ఈ వీడియోలో మనం స్పెసిఫిక్ టు ఇయర్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఏ ఇయర్లో ఎటువంటి ఇంటర్న్షిప్ తెచ్చుకోవచ్చు అండ్ వాటికి ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి, దట్స్ వాట్ వీ విల్ డిస్కస్. విల్ స్టార్ట్ విత్ ఫోర్త్ ఇయర్. సో ఫోర్త్ ఇయర్లో ఏ విధంగా ఉండాలి అనేది, ఆ తర్వాత విల్ మూవ్ ఆన్ టు థర్డ్ ఇయర్, ఆ తర్వాత వి విల్ మూవ్ ఆన్ టు సెకండ్ ఇయర్ అండ్ ఫైనలీ ఫస్ట్ ఇయర్ గురించి డిస్కస్ చేద్దాం. ఓకే, డెఫినెట్లీ మీరు బీటెక్లో ఏ ఇయర్లో ఉన్నా ఈ వీడియో హెల్ప్ అవుతుంది కాబట్టి ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా అనిపించిందో ఆర్ ఫ్యూచర్లో ఇంకా ఎటువంటి వీడియోస్ కావాలో కమెంట్ చేయండి. ఫోర్త్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ చాలా మీకు హెల్ప్ అవుతాయండి. ఎందుకు తెలుసా? ఒకవేళ మీకు ఫోర్త్ ఇయర్లో ఎక్స్ అనే కంపెనీలో ఇంటర్న్షిప్ చేస్తే మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ కంపెనీలో ఓపెనింగ్స్ ఉన్నాయి, వేకెన్సీస్ ఉన్నాయంటే వాళ్ళు మళ్ళీ వేరే క్యాంపస్లకి వెళ్ళి హైరింగ్ చేసే బదులు మిమ్మల్ని రిక్రూట్ చేసుకుంటారు. ఓకే, అండ్ దిస్ హ్యాపెన్స్ ఇన్ స్టార్టప్స్, ఎంఎన్సీస్, ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్, సర్వీస్ బేస్డ్ కంపెనీస్, ప్రతి కంపెనీలోనూ ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఫోర్త్ ఇయర్లో టార్గెట్ గెట్టింగ్ ఇన్ టు అ గుడ్ కంపెనీ ఫర్ ఇంటర్న్షిప్. ఫోర్త్ ఇయర్లో ఇంటర్న్షిప్ కంపల్సరీగా ట్రై చేయండి. ఎందుకంటే కొన్ని కాలేజెస్లో ఫోర్త్ ఇయర్లో మీరు ఐదర్ ఇంటర్న్షిప్ చేయొచ్చు ఆర్ మేజర్ ప్రాజెక్ట్ని చేయొచ్చు, ఆప్షన్ ఉంటుంది కదా. సో కొంతమంది ఇంటర్న్షిప్ వెతుక్కోవడం ఎందుకు, లెట్స్ కంప్లీట్ ద మేజర్ ప్రాజెక్ట్, అగైన్ అమీర్పేటలో దొరికేస్తే ప్రాజెక్టులు పెట్టేద్దాం అనుకుంటారు. మీకు మార్క్స్ వచ్చేస్తాయి బట్ డెఫినెట్లీ అది హెల్ప్ అవ్వదు. ఓకే, సో మీకు ఫోర్త్ ఇయర్లో ఆప్షన్ ఉంటే, కంపల్సరీగా ఉంటే వెల్ అండ్ గుడ్. ఆప్షన్ ఉంటే గో ఫర్ ఇంటర్న్షిప్ ఓన్లీ. ఓకే, ఇంటర్న్షిప్ ఫోర్త్ ఇయర్లో రావాలంటే మీకు డెఫినెట్లీ స్కిల్స్ ఉండాలి. ఓకే, మీకు కంపెనీలో స్కిల్స్ నేర్పించి ఆ తర్వాత బాబు ఇది చేయమా అని చెప్పరు. మీకు స్కిల్స్ ఉంటేనే తీసుకుంటారు. ఆ స్కిల్స్ని బేస్ చేసుకుని మీకు ప్రాజెక్టులు చెప్తారు. ఓకే, సో ఇన్ దిస్ కేస్ ఇఫ్ యూ వాంట్ టు గెయిన్ స్కిల్స్ యూ కెన్ డెఫినెట్లీ చెక్అవుట్ గీక్స్ ఫర్ గీక్స్. ఇందులో వీళ్ళు ప్రస్తుతానికి 390 ఛాలెంజ్ని కండక్ట్ చేస్తున్నారు. దీంట్లో భాగంగా మీరు ఏ కోర్స్ అయినా సరే వీళ్ళ దాంట్లో పర్చేస్ చేసి దాన్ని 90 days లోపు కంప్లీట్ చేస్తే మీకు ఆ కోర్స్ ఫీలోని 90% అమౌంట్ రిఫండ్ ఇస్తారు. అర్థమైందా? సో లెట్స్ సే ఈ స్పెసిఫిక్ కోర్స్ ఉందండి, దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఇస్ ద ప్రైస్ అండ్ ఈ కోర్స్ని మీరు ఫర్ ఎగ్జాంపుల్ 90 days లోపు కంప్లీట్ చేస్తే ఈ ప్రైస్లోని 90% మీకు రిఫండ్ వస్తుందన్నమాట. సో ఇక్కడ మీరు చూస్తే ఈ కోర్సెస్ పైన అందుకే గెట్ 90% రిఫండ్, గెట్ 90% రిఫండ్, దాట్స్ ద రీజన్. సో దాంతోపాటు గెయిన్ అ కాంపిటేటివ్ ఎడ్జ్ ఇన్ యువర్ జర్నీ విత్ 390 ఛాలెంజ్. దీంట్లో ఏంటంటే యూ విల్ హ్యావ్ 1-on-1 మాక్ ఇంటర్వ్యూ, రెజ్యూమ్ రివ్యూ అండ్ మచ్ మోర్ యాజ్ అ పార్ట్ ఆఫ్ దిస్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ది డిఫరెంట్ కోర్సెస్ దట్ యూ కెన్ పర్చేస్. అగైన్ మీకు ఆ కోర్స్ పైన దీంట్లో మీకు ఆ స్పెసిఫిక్ 90% రిఫండ్ ఆఫర్ అందులో తెలుసుకోవాలంటే యూ కెన్ క్లిక్ ఆన్ ద కోర్స్. ఓకే, ఆ కోర్స్ ఓపెన్ చేశాక అందులో మీకు ఇఫ్ యు ఆర్ ఎలిజిబుల్ ఫర్ 90% రిఫండ్ ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. ఓకే, మీరు చూసుకుంటే ఆల్రెడీ 15,000 మందికి పైగా స్టూడెంట్స్ దీంట్లో ఎన్రోల్ అయ్యారు. Step 1, enroll into a course to upskill yourself. Step 2, complete 90% of the course within 90 days. And Step 3, claim your 90% refund of the course. As simple as that. Okay, so interest unte link description and comments lo untundi, do check it out. Coming back to the topic, so once you have the skills, ఆ తర్వాత మీరు చేయవలసిందల్లా అగ్రెసివ్గా ఇంటర్న్షిప్కి అప్లై చేయండి. వాట్ డూ ఐ మీన్ బై అగ్రెసివ్? చాలామంది ఒక ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ వస్తే అప్లై చేస్తారు, దాంట్లో యాక్సెప్ట్ ఆర్ రిజెక్ట్ అయ్యే వరకు ఆగి ఆ తర్వాత ఇంకొకటి అప్లై చేస్తారు. అండ్ కొంతమంది మేబీ ఎక్కువ వాటికి అప్లై చేస్తే అన్నిటికీ వచ్చేస్తే కష్టమైపోతుందేమో అని చెప్పి ఓవర్ ఆప్టిమైజ్డ్గా ఎక్కువ ఇంటర్న్షిప్స్కి ఆర్ ఎక్కువ ఓపెనింగ్స్కి అప్లై చేయరు. డోంట్ డూ దాట్. మీకు ఎన్ని కనపడితే అన్ని, ఓకే, రోజుకి 30, 40, 50 అని ఉండవు, బట్ ఎన్ని కనిపిస్తే అన్నిటికీ అప్లై చేసేయండి. డోంట్ వెయిట్ ఫర్ రిజెక్షన్ ఆర్ యాక్సెప్టెన్స్ ఫర్ ఎనీ ఆఫ్ ద స్పెసిఫిక్ ఓపెనింగ్. ఓకే, జస్ట్ కీప్ అప్లయింగ్. అండ్ అప్లై ఎలా చేయాలి? ఒకవేళ మీరు అప్లై చేద్దాం అనుకుంటున్న కంపెనీకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనిపిస్తే ట్రై ఓన్లీ వయా రెఫరల్స్. అండ్ ఆబ్వియస్లీ మీకు రిక్రూట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి మంచి కంపెనీస్ని, పెద్ద కంపెనీస్ని ఫస్ట్ టార్గెట్ చేయండి. ఓకే, అలా అని చెప్పి చిన్న కంపెనీస్ వదిలేకండి. యూ నెవర్ నో, ఒకవేళ ఏవి లేకుండా అదొకటే ఉంటే మేబీ నెక్స్ట్ వచ్చే జాబ్ ఆఫర్కి ఈ ఇంటర్న్షిప్ రెజ్యూమ్లో ఉంటే హెల్ప్ అవుతుంది కాబట్టి అన్నిటికీ అప్లై చేయండి. బట్ పెద్ద కంపెనీస్ కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే ట్రై ఓన్లీ వయా రెఫరల్స్. ఓకే, రెఫరల్స్ ఎలా అడగాలి? రెఫరల్స్ లింక్డ్ఇన్లో అడగండి. ఒకవేళ ఆల్రెడీ కనెక్షన్ ఉంటే
వెల్ అండ్ గుడ్, కనెక్షన్కి వెళ్ళి మెసేజ్ చేసేయండి, ఐఎమ్ సో అండ్ సో, నాకు సో అండ్ సో స్కిల్స్ ఉన్నాయి, మీ కంపెనీలో ఈ సో అండ్ సో ఓపెనింగ్కి నాకు రెఫరల్ కావాలి, నేను ఆ సో అండ్ సో స్పెసిఫిక్ ఏదైతే ఓపెనింగ్ ఉందో దాంట్లో ఇచ్చిన జాబ్ డిస్క్రిప్షన్లో ఇచ్చిన స్కిల్స్ అన్నింటినీ సాటిస్ఫై చేస్తున్నాను, సో ప్లీజ్ టు కన్సిడర్ రెఫరింగ్ అని చెప్పి మెసేజ్ పెట్టండి. ఒకవేళ మీకు వెల్ ఫార్మాటెడ్ నీట్గా ఉండే మెసేజ్ కావాలి అనుకుంటే ట్రై ChatGPT, మీకు మంచిగా వచ్చేస్తుంది. అండ్ ఆ విధంగా రెఫరల్స్ని అడగండి. ఓకే, ఒకవేళ స్టార్టప్స్ అనుకోండి, ఆ స్టార్టప్లోని ఫౌండింగ్ టీం ఉంటుంది కదా, CEO, CTO ఎవరొకళ్ళు, వాళ్ళకి డైరెక్ట్గా లింక్డ్ఇన్లో మెసేజ్ పెట్టేయండి, ఏం ఇష్యూ ఉండదు. ఓకే, సెండ్ ఇట్ డైరెక్ట్లీ టు ద ఫౌండింగ్ టీమ్, వాళ్ళు ఏమనుకోరు, మీకు ఆపర్చునిటీ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ పెరిగిపోద్ది. సో స్టార్టప్స్ అయితే డైరెక్ట్లీ లింక్డ్ఇన్లో ఫౌండింగ్ టీమ్కి మెసేజ్ చేయండి, మోస్ట్ ప్రాబబ్లీ మీకు ఆఫర్ వచ్చేస్తుంది ఇంటర్న్షిప్కి అట్లీస్ట్. అండ్ ఇంటర్న్షిప్లో బాగా చేస్తే స్టార్టప్ కాబట్టి యూ విల్ గెట్ గుడ్ ఈసాప్స్ ఆల్సో అండ్ డైరెక్ట్గా ఆఫర్ వచ్చేస్తుంది, రియలీ హెల్ప్ఫుల్. ఓకే, సో ఆ విధంగా ట్రై చేయండి. ఓకే, నా కమింగ్ టు థర్డ్ ఇయర్లో ఇంకా బెటర్, మీకు PPO ఇస్తారు. ఓకే, అంటే ప్రీ ప్లేస్మెంట్ ఆఫర్. ఇది బెటరా అంటే PPOయే బెటర్. ఎందుకంటే PPO మీకు వచ్చాక ఒక ఆఫర్ చేతిలో ఉన్నట్టు, ఆ ఆఫర్లో జాయిన్ అవ్వచ్చు, యూ హ్యావ్ ది ఆఫర్ రెడీ. బట్ లేదు అనుకుంటే ఇంకా బెటర్ జాబ్కి కూడా ట్రై చేయొచ్చు, ఏది బాగుంటే ఫైనల్లీ దాంట్లో జాయిన్ అవ్వచ్చు. సో PPO చాలా హెల్ప్ అవుతుంది. సో మోస్ట్ ప్రాబ్లీ నేను ఏం చెప్తానంటే యూ షుడ్ ఆల్వేస్ ట్రై ఫర్ యాన్ ఇంటర్న్షిప్ ఇన్ థర్డ్ ఇయర్ అండ్ దాని PPO తెచ్చుకోవడానికి ట్రై చేయండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకే, అగైన్ థర్డ్ ఇయర్లో కూడా మీకు స్కిల్స్ నేర్పించరు. సో అగైన్ సీ గైస్, ఒకవేళ ఒక ఇంటర్న్షిప్లో, అది కూడా నేను చెప్పేది కార్పొరేట్ ఇంటర్న్షిప్స్లో మీకు స్కిల్స్ నేర్పిస్తున్నాము అంటున్నారంటే దట్స్ అ స్కామ్. స్కిల్స్ నేర్పించరు. ఐ మీన్ సీ, యూ విల్ హ్యావ్ సమ్ టైమ్ ఫర్ లెర్నింగ్. మీరు కొత్త వాళ్ళు, సో మీకు కొంచెం టైం పడుతుంది టు లెర్న్ థింగ్స్, టు కైండ్ ఆఫ్ పేస్ అప్ అనేది వాళ్ళకి తెలుసు. సో దట్ టైమ్ విల్ బి గివెన్. అంతే తప్ప నాకు లెట్స్ ఏ ఫుల్ స్టాక్ ఇంటర్న్షిప్ ఉంది, నాకు HTML, CSS, JS రావంటే కుదరదు. కానీ వాళ్ళ కంపెనీలో వాడి టెక్ స్టాక్కి ఆన్ బోర్డింగ్ అవ్వడానికి కొంత టైము, కొంత లెర్నింగ్కి ఆ స్పేస్ ఇస్తారు. దట్ విల్ బి దేర్ ఫర్ ష్యూర్. బట్ అంతే తప్ప ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళు మీకు నేర్పించరు, అసలు యాక్చువల్గా తీసుకోరు కూడా. ఓకే, ఫ్రమ్ స్క్రాచ్ అసలు ఏమీ రాకపోతే. ఓకే, ఎస్పెషలీ ఫర్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్. ఐ కమ్ టు సెకండ్ ఇయర్, బట్ థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్స్కి మీకు స్కిల్ ఉండాలి. కాబట్టి ఇంకా స్కిల్ లేకపోతే అగైన్ లుక్ ఫర్ ది ఆపర్చునిటీస్ టు లెర్న్ స్కిల్స్. నౌ వన్స్ యూ హ్యావ్ ద స్కిల్స్, ఆ తర్వాత దీంట్లో కూడా అగైన్ ఫర్ అప్లయింగ్ ఇట్స్ ద సేమ్ ఫార్ములా. ఓకే, థర్డ్ ఇయర్లో బయట ఆఫ్ క్యాంపస్లో ఇంటర్న్షిప్ తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఒకవేళ ఎలిజిబిలిటీ ఉంటే దట్స్ ఫైన్, ఎందుకంటే కొన్ని ఇంటర్న్షిప్స్కి మీరు ప్రీ ఫైనల్ ఇయర్లోనే ఉండాలి, విచ్ ఇస్ థర్డ్ ఇయర్. సో అటువంటి ఇంటర్న్షిప్స్కి ఎస్ యూ కెన్ ట్రై ఆఫ్ క్యాంపస్. బట్ జనరల్గా ఇంటర్న్షిప్స్కి థర్డ్ ఇయర్ వాళ్ళని ఆఫ్ క్యాంపస్ తీసుకోకపోవచ్చు. సో ట్రై ఫర్ ప్రీ ఫైనల్ ఇయర్ స్పెసిఫిక్ ఇంటర్న్షిప్స్. ఓకే, ఆర్ మీ కాలేజ్లో వచ్చే ఇంటర్న్షిప్స్ని నెగ్లెక్ట్ చేయకండి. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్లో థర్డ్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ వస్తాయి, డోంట్ నెగ్లెక్ట్ దెమ్. ఓకే, మీ కాలేజ్లో రావట్లేదు అంటే వర్స్ట్ కేస్లో ట్రై ఫర్ ప్రీ ఫైనల్ ఇయర్స్ ఓన్లీ ఇంటర్న్షిప్స్. ఓకే, జనరిక్గా ఇంటర్న్షిప్లో వాళ్ళు ఒకవేళ స్టడీయింగ్ ఇన్ అని ఇవ్వకపోతే అప్లై చేయకండి, మిమ్మల్ని తీసుకోరు మోస్ట్ ప్రాబ్లీ. ఓకే, గ్రేట్. నౌ కమింగ్ టు సెకండ్ ఇయర్లో మీకు స్కిల్ లేకపోయినా, అంటే స్కిల్ బేసిక్స్ ఉన్నా మీకు ఇంటర్న్షిప్స్ వస్తాయి. అగైన్ కార్పొరేట్స్లో కాదు, బట్ ఇన్స్టిట్యూట్స్లో. అగైన్ మీరు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో కూడా కావాలంటే ఇన్స్టిట్యూట్స్లో ట్రై చేయొచ్చు ఇంటర్న్షిప్స్కి, ఐ మీన్ IITs, NITsలో. బట్ అది మీకు పెద్ద ప్రయోజనం ఉండదు, ఎందుకంటే మీరు థర్డ్ ఇయర్లో IITలో ఇంటర్న్షిప్ చేస్తే మీకు PPO ఉండదు, కాబట్టి పెద్ద ప్రయోజనం ఉండదు. కాబట్టి IITsలో, ఇన్స్టిట్యూట్స్లో ఇంటర్న్షిప్స్ మోస్ట్లీ అవాయిడ్ చేయండి థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో, బికాస్ దానివల్ల మీకు పెద్ద కెరీర్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెన్స్ ఉన్నప్పటికీ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ రోల్స్, జాబ్స్ పెద్దగా హెల్ప్ అవ్వకపోవచ్చు. సో థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో ట్రై కార్పొరేట్స్, సెకండ్ ఇయర్లో ట్రై ఫర్ IITs, ఓకే, NITs. వీటిల్లో ఏంటంటే ప్రతి IIT, ప్రతి NIT, ప్రతి కాలేజ్లో బోల్డ్ అంతమంది ప్రొఫెసర్లు ఉంటారు కదా, ఆ ప్రతి ప్రొఫెసర్ కూడా ఒక స్పెసిఫిక్ డొమైన్లో ఎక్స్పర్టీస్ కలిగి ఉంటాడు. సో ఆ ప్రొఫెసర్ ఆ స్పెసిఫిక్ డొమైన్లో ఎక్కువగా రీసెర్చ్ చేస్తూ ఉంటుంటారు కదా. లెట్స్ సే ఒక X అనే ప్రొఫెసర్ ఉన్నారు. ఓకే, ఆ X అనే ప్రొఫెసర్ మషిన్ లెర్నింగ్లో రీసెర్చ్ చేస్తున్నారు. సో మీకు మషిన్ లెర్నింగ్లో బేసిక్స్ వచ్చు అండ్ ఆయన కింద వర్క్ చేద్దాము అనుకుంటే యూ కెన్ డైరెక్ట్లీ మెయిల్ దెమ్ అండ్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో వాళ్ళు మీకు ఛాన్స్ ఇస్తారు. ఓకే, దట్ హ్యాపెన్స్ అలాట్. కాబట్టి ఆ విధంగా ట్రై చేయొచ్చు. ఆర్ ఆల్మోస్ట్ ప్రతి IIT మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎలా అన్నా అంటే ఐల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. జస్ట్ ఇప్పుడు ఈ వీడియో ముందు స్టార్ట్ చేసినప్పుడు సర్చ్ చేశాను. ప్రస్తుతానికి ఈ IIT రాపర్లో మీకు సమ్మర్ ఇంటర్న్షిప్ May 15th నుంచి July 15th దాకా అప్లికేషన్ బేసిక్గా స్టార్ట్ అయింది ఈ ఇంటర్న్షిప్కి. యూ కెన్ అప్లై ఫర్ ఇట్. సో ఈ బ్రాంచెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీకి. సో చెక్ ఫర్ ది అడ్వర్టైజ్మెంట్. మీరు ఎలిజిబుల్ అయితే ఆర్ మీకు నచ్చినట్టుగా ఉందనుకుంటే
జస్ట్ అప్లై ఫర్ ఇట్. ఓకే, మోస్ట్లీ దీంట్లో మీకు ఇంటర్న్షిప్ వచ్చే ఛాన్సెస్ ఈజీగా వచ్చేస్తాయి. ఐ మీన్ పెద్ద కష్టపడక్కర్లేదు. ఓకే, సో ఇటువంటి ఐఐటి ఇంటర్న్షిప్స్ని ఎక్కువగా సెకండ్ ఇయర్లో ట్రై చేయండి. ఓకే, ఇట్ కెన్ బి ఐదర్ వయా ప్రొఫెసర్స్ని డైరెక్ట్ కాంటాక్ట్ చేయండి. ఎలా అంటే ఐదర్ వయా లింక్డ్ఇన్ ఆర్ వాళ్ళ స్పెసిఫిక్ ప్రొఫెసర్స్ పోర్టల్ ఉంటుంది. ఓకే, సో మీరు చూసుకుంటే దిస్ పేజ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఇన్ఫర్మేషన్. దీంట్లో మీకు ఫోన్ నంబరు, ఈమెయిల్ ఐడి, ఓకే, దాంతోపాటు వాళ్ళకి ఇష్టమైన రీసెర్చ్ డొమైన్స్. ఓకే, దిస్ ఈజ్ స్పెసిఫిక్ ఫర్ ఐఐటి బాంబే మెకానికల్ డిపార్ట్మెంట్. ఆ విధంగా ప్రతి డిపార్ట్మెంట్కి ప్రతి కాలేజ్లో ఈ విధంగా ఒక పేజ్ ఉంటుంది. దాని ద్వారా ఫోన్ నంబర్, మోస్ట్లీ ఫోన్ చేయకండి, ట్రై ఫర్ ఈమెయిలింగ్ దెమ్, మోస్ట్లీ దే విల్ యాక్సెప్ట్ యూ. ఆర్ ఎల్స్ సెకండ్ కేస్ ఈస్ ద నోటిఫికేషన్ పార్ట్ విచ్ ఈస్ సంథింగ్ ఆఫ్ ది సార్ట్. ఓకే, రెండింటిని ట్రై చేయండి. నోటిఫికేషన్స్ కన్నా ఈమెయిల్స్, పర్సనల్ బేసిక్గా రీసెర్చ్ అసిస్టెన్స్ బాగా హెల్ప్ అవుతుంది, ఈజీగా ఉంటుంది. సో దీంట్లో స్టైఫండ్ అయితే మీకు కొన్ని కేసెస్లో రాకపోవచ్చు, బట్ ఈవెన్ దెన్ ట్రై చేయండి. థర్డ్ ఇయర్లో, ఫోర్త్ ఇయర్లో మోస్ట్ ప్రాబ్లీ కార్పొరేట్స్లో మీకు స్టైఫండ్ ఇస్తారు. ఓకే, అంటే మీకు ఎంత కొంత డబ్బులు ఇస్తారు. అండ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ ఏ ఇయర్లో కూడా మీరు ఎవరికి డబ్బులు పే చేసి ఇంటర్న్షిప్ చేయకండి. చేస్తున్నారంటే మీరు స్కామ్ అయిపోయారు. మీ డబ్బుల్ని వాళ్ళు దొబ్బేసి జస్ట్ ఒక సర్టిఫికేట్ ఇస్తారు. నాట్ వర్త్ ఇట్. ఓకే, నా కమింగ్ టు ఫస్ట్ ఇయర్, డిఫరెంట్ డొమైన్స్ని ఎక్స్ప్లోర్ చేయండి. లెట్స్ సే మీరు కంప్యూటర్ సైన్స్ ఫీల్డ్లో ఉన్నారు. ఓకే, ఎక్స్ప్లోర్ వాట్ ఈస్ AR/VR. ఓకే, వాట్ ఈస్ ML/AI. ఓకే, వాట్ ఈస్ మేబీ డీప్ లెర్నింగ్. ఓకే, వాట్ ఈస్ డేటా సైన్స్ ఆర్ వాట్ ఈస్ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, వెబ్ డెవలప్మెంట్ అంటే ఏంటి. ఓకే, వాట్ ఈస్ యాప్ డెవ్. ఓకే, ఈ విధంగా డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి కదా ప్రతి డొమైన్, ప్రతి బ్రాంచ్లోను, ప్రతి డిపార్ట్మెంట్లోను. ఎక్స్ప్లోర్ దీస్ డొమైన్స్ చాలా చాలా హెల్ప్ అవుద్ది. దాట్స్ వెన్ యూ కెన్ మేబీ ఫిక్స్ ఇన్ టు అ స్పెసిఫిక్ రీసెర్చ్ డొమైన్ ఇన్ సెకండ్ ఇయర్. అండ్ దాంట్లోనే మీరు థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్లో కూడా కెరీర్స్ని ట్రై చేయొచ్చు. కాబట్టి ఫస్ట్ ఇయర్లో వీటన్నిటిని ఎక్స్ప్లోర్ చేస్తేనే మీకు దేంట్లో ఇంట్రెస్ట్ అని చెప్పి మీకు అర్థమవుద్ది. సో ఎక్స్ప్లోర్ ఎవ్రీథింగ్ ఇన్ ఫస్ట్ ఇయర్. దట్స్ హౌ స్పెండ్ యూర్ టైమ్ ఫర్ సమ్మర్ ఇన్ ఫస్ట్ ఇయర్. సెకండ్ ఇయర్లో IITs, NITs, ఇన్స్టిట్యూట్స్. థర్డ్ ఇయర్లో కార్పొరేట్స్, ఫోర్త్ ఇయర్లో కార్పొరేట్స్. థర్డ్ ఇయర్లో బాగా చేయండి, PPA వస్తుంది. ఫోర్త్ ఇయర్లో బాగా చేయండి, జాబ్ వస్తుంది. ఐ హోప్ దిస్ ఈజ్ హెల్ప్ఫుల్. డెఫినెట్లీ నచ్చితే హిట్ దట్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ బటన్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.